ఏంట్రా పరిస్థితి? ఎవర్రా నేను ఎలా చేసింది? అదే భయ్యా, ఆ రెడ్డి అంకుల్ నిన్ను లోపలేసాడే అతనే, వాడే అన్నాయా. ఆ రెడ్డి నా కొడుకు నన్ను మా అన్నని ఇద్దరిని కలిపి జైలుకు పంపించాడు కదా. రేయ్ నువ్వు ఆపుతావా? నేను మాట్లాడతా కదా. భయ్యా, మిమ్మల్ని లోపల వేసిన తర్వాత వాడికి ఎక్కువైంది. పోరీ విషయంలో వాడు ఎంటర్ అయ్యి మా దందా పాడు చేశాడు. వాడు పోరగాల్ని పంపించి మమ్మల్ని కొట్టించాడు భయ్యా. ఇప్పుడు వాడే హైదరాబాద్ కి దానిలా వెలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు మెరుస్తాడ్రా? వాడి టైం ముగిసింది. బాగా ప్లాన్ చేసి జైల్లోకి పంపించాడు కదా. మాకు తెలీదా బయటికి రావడం? ఇప్పుడు వార్తలు విని దడుచుకొని చస్తాడు. ఇప్పుడు మన దగ్గర చాకుల్లాంటి ఉన్నారు భయ్యా. ముందు వాడితో ఉండే సీనుని లేపేస్తే వాడి కాలి చేయి పడిపోయినట్లే. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి అందరిని ఒకసారి లేపేయచ్చు. ఇది చాలా బాగుంది. వాడు మనకు స్కెచ్ చేయక ముందే వాడిని మనం లేపేయాలి. వాళ్ళకంత సీన్ ఎక్కడుందిరా? మనం పెద్ద డాన్ అయిపోతామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జైల్లో పెట్టించారు కదా. మనల్ని ఎదుర్కొనేంత దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళంతా వీధి కుక్కల టైపు. అదే భయ్యా, వాడు ప్లాన్ చేయక ముందే మనమే ప్లాన్ చేసి లేపేయాలి. ప్లాన్ గినేం లేదురా, దొరికితే లేపేడే. 2 రోజులు ఆగండ్రా. అమ్మవారి కథ పెట్టుకున్నావు, ఆ కథ అయిపోయిన తర్వాత వాళ్ళ కథ చూద్దాం. నువ్వు వెళ్ళరా. సరేనక్క. 2 రోజులు ఓపిక పట్టరా, చక్కగా ప్లాన్ వేసి లేపేద్దాం. డన్. ఆ హైటెక్ ల్యాండ్ విషయం ఏమైందిరా? అన్నా వాడు పెండింగ్ పెడుతున్నాడను. దాన్ని త్వరగా ముగించి రిజిస్టర్ చేయడానికి కుదరలేదా? పాటిల్ గడు కొద్దిగా నకరాలు చేస్తున్నాడన్నా. నేనే వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అయ్యా, ఇదే టైంలో నాగాకి సీనికి పడ్డం లేదు. ఇద్దరు తన్నుకొచ్చి వస్తున్నారా? వాళ్ళు ఇద్దరు కానీ నా దగ్గర ఉంటే. టెన్షన్ పడకనా, నేనున్నాను కదా అని పార్టీని డిసైడ్ చేసుకురామన్నాను. గేట్ సౌండ్ అయింది, వెళ్ళి చూసొస్తాను. రండ్రా. అటెళ్ళండ్రా. అన్నా, లోకి బ్రదర్స్ అటాక్ చేశారనా? మన వాళ్ళు కొడుతున్నారనా? వాళ్ళను వదలను. అన్నా టెన్షన్ పడకనా, మేము ఉన్నాం కదా. అన్నా టెన్షన్ పడకనా. అన్నా మా వాళ్ళని చంపేస్తారు నా కొడుకులు. మాట వినన్నా, నువ్వు పైకెళ్ళు. రండిరా మీకు తమ్ముంటే. రేయ్ మీరు ఇటెళ్ళండ్రా, నువ్వు అటెల్రా. లేరా? రేయ్ అటున్నారా, పదండి. జాగ్రత్త జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు వెళ్ళనా. మేము ఉన్నా కదా, నేను చూసుకుంటా. రా. ఎక్కడ్రా సీను? నాకా తెలీదు. తెలీదా? తెలీదు. వాడిని అడగండి రా. తెలీదు. తెలీదా? నాకు తెలియదని చెప్పాను. తెలియదు. తెలీదా? చెత్త నా కొడుక. తెలీదా? తెలీదు. చెప్పావు కదా. చెప్పను. చిల్లర నా కొడుకల్లారా, సీను నాగా ఎక్కడున్నారో నాకు తెలుసు. వాడినెందుకు నా షూట్ చేశారు? నీకు శాంపిల్ చూపించాలి కదరా, అందుకే. చెప్పరా, చెప్పు. చెప్పనరా, నువ్వు 100 సార్లు అడిగినా చెప్పను. అలాగా? భలే నిజాయితీ గల కుక్కరా, ఒప్పుకున్నాను రా. పదండ్రా. మన అడ్డాక అది మా అంకుల్ అడ్డాకి వచ్చి అటాక్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలా నా కొడుకులకి? మన డానీని, మన పున్నయ్యని ఇద్దరిని చంపేశారు. అంకుల్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అనండి, ఆ నా కొడుకుల్ని లేపేస్తాం. అంకుల్
నేను ఆ రోజు మీకు చెప్పాను ఆ లోకి గాడిని ప్రదీప్ గాడిని లేపేస్తానని. కానీ మీరు వాళ్ళేం చేస్తారు, బచ్చాగాళ్ళు చెత్త నా కొడుకులని లోపలించారు. ఇప్పుడు చూడండి వాళ్ళు మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టారు. అవును, మిస్టేక్ నాదే. గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాను. అంకుల్ మీరెందుకు అలా ఆలోచిస్తారు? అనండి, వాళ్ళ తలకాయలు తీసేస్తాం. ఏయ్, అలా కాదురా, అలా కాదు. ఆ చెత్త నా కొడుకులు వాళ్ళు చెత్త నా కొడుకులరా. వాళ్ల మీద తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఎలాంటి తొందర వద్దు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? వాళ్ళని చూస్తే పెద్ద గుండాలాగా మన అడ్డాకి వచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్లారు. మీరు మాత్రం ధర్మరాజులాగా అలాగే ఉంటారు. ఏయ్, థు. మీరిద్దరూ నాకు కావాలరా, నాకు కావాలి. రేయ్, మీ ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అంకుల్ మీరేం భయపడకండి, మాకేం కాదు అంకుల్. అంకుల్ ఒక పని చేద్దాం, నేను ఒక్కడనే వెళ్తాను. మీరనుకున్నట్టుగా నాకేమన్నా అయితే మాత్రం మీతో నాగా ఉంటాడు. రే సీను, నువ్వెళ్ళొద్దురా, నువ్వాగు, నే వెళ్తాను. చూడ్నాగా ఇన్ని రోజులు నేను అంకుల్తోనే కదా ఉన్నాను. ఒకవేళ నాకు ఇప్పుడేమన్నా అయిందనుకో, అప్పుడు నువ్వు అంకుల్తోనే ఉండొచ్చు కదా. అదేరా నేను చెప్పేది. ఇన్ని రోజుల నుంచి నువ్వు అంకుల్తోనే ఉన్నావు. నేను నిన్న మొన్నొచ్చాను. నాకేమైనా పర్వాలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు లేకపోతే అంకుల్ తట్టుకోలేడు. ఏయ్, రేయ్, థు, ఏం మాట్లాడతారు మీరు? వీడొక పక్క చేస్తానంటాడు, వాడొక పక్క చేస్తానంటాడు. ఎవరు చనిపోయినా పర్వాలేదంట. రేయ్, ఇప్పుడు మనం వాడి మీద పగ తెచ్చుకోవాలి, అంతే కదా? ఒక పని చేద్దాం, మీరిద్దరూ వెళ్ళిపోండి. మన గ్యాంగుని తీసుకెళ్ళండి. ఆ వ్యర్థవల్ని ముక్కలు ముక్కలుగా నరకండి. అంకుల్ అయితే మేము ఇప్పుడే వెళ్తాం. ఇప్పుడే అన్ని రెడీ చేసుకుని అక్కడికెళ్ళి వాణ్ణి అటాక్ చేస్తాం. రేయ్, ఈ రోజు వద్దురా. వాడు ఈ రోజు ఇంట్లో అమ్మవారి హోమం చేస్తున్నాడు. జనాలందరూ అక్కడే ఉంటారు. రేపెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేస్తాం అంకుల్. ఏయ్, అక్కడ మందు పెట్టాను, పండి వెళ్ళి మందేసుకొని పడుకుందాం. రండి, మన ముగ్గురు మందు కొట్టి చాలా రోజులైంది. రండిరా, రండి. అన్నా నా వద్ద నుంచి ఫోన్ అన్నా. తర్వాత మాట్లాడదాం లేరా, ఖర్చు నా వద్ద నుంచి ఫోన్ అన్నా.
నాగా. అమ్మా. తీసుకోమ్మా. రేయ్, మీరు పదండి. రేయ్. అయ్యో బేబీ అయ్యయ్యో ఏయ్, రండిరా. రేయ్, వాళ్ళు ఎక్కడ కనిపించినా వదలదు. కాల్ చేయండి రా. వెళ్ళండి రా. అయ్యో ఏంటిది ఏమైంది ఏం లేదు, గొడవలో బుల్లెట్ తగిలింది. అయ్యో రండి రండి జాగ్రత్త రండి కూర్చోండి అయ్యో షర్ట్ తీసేసేయండి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను సరిగ్గా కూర్చో నొప్పిగా ఉందా రాణి, కాస్త ఓర్చుకోవాలి నొప్పి పుడుతుందా సారీ కట్టు కడుతున్నాను ఓర్చుకో కొంచెం ఎవరు షూట్ చేశారు మా బడ్జెట్ గ్యాంగ్ లోకి అని ఒకడు ఉన్నాడు, వాడిని కాల్చబోతే అది మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది. మీరెందుకు వాళ్ళని చంపడానికి వెళ్లారు వాళ్ళు మా వాళ్ళు ఇద్దరిని చంపేశారు. మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని చంపుకోవడమే రౌడీజమా ఇదంతా నీకు అర్థమవుతుంది కానీ చాలా పొద్దుపోయింది ఇంక పడుకోండి రాణి, ఉమ్, ఇది తగ్గే వరకు నేను ఇక్కడుంటే నీకేమన్నా అభ్యంతరమా? ఉండండి కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ. నొప్పి ఎలా ఉంది నొప్పా? అదేం లేదు. ఉమ్, ఉమ్, రాత్రంతా మీరు నిద్ర ఎందుకు పోలేదు ఆ? చాలు. చాలు చాలు. అది సరే, నువ్వెందుకు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? మీరే ఆ రోజు నన్ను ఆ చెడు వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చారు కదా
ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.